పహల్గామ్ టెర్రర్ అటాక్పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్లో జరిగిన ఓ మీటింగ్లో మోదీ మాట్లాడారు. నార్మల్గా ప్రతి మీటింగ్లో కూడా మోదీ హిందీలో మాట్లాడుతూ ఉంటారు, స్థానిక సమస్యలని అడ్రస్ చేస్తూ ఉంటారు. కానీ బీహార్లో జరిగిన మీటింగ్లో మాత్రం ప్రత్యేకించి పహల్గామ్ ఇష్యూని మాత్రం ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారు. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అర్థమయ్యేలాగా, ఇండియా స్టాండ్ ఏంటో చెప్పేలాగా క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చేందుకే మోడీ ఇంగ్లీష్లో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. టెర్రరిజాన్ని ఇండియా అస్సలు సహించదని, ఇట్లాంటి చర్యలతో ఇండియా ఆత్మవిశ్వాసం 1% కూడా తగ్గిపోదంటూ మోడీ చేశారు. ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఎక్కడ దాక్కున్నా వాళ్ళని తీసుకొని వచ్చి ఖచ్చితంగా చంపేస్తామంటూ కూడా మోదీ చెప్పారు. దెబ్బకు దెబ్బ కొట్టి తీరుతాం, ఈ విషయంలో అసలు తగ్గేదే లేదన్నట్టుగా కూడా మోదీ స్పీచ్ ఇచ్చారు. గతంలో సర్జికల్ స్ట్రైక్ ఎలాగైతే చేశారో ఆర్మీ బేస్ క్యాంప్ మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిన అటాక్కి రివర్స్లో సర్జికల్ స్ట్రైక్ ఎట్లాగైతే నిర్వహించారో, రాత్రికి రాత్రి విమానాలను పంపి ఎలాగైతే ఉగ్రవాదుల గుడారాలను, ఉగ్రవాదుల స్థావరాలను లేపేశారో, ఇప్పుడు కూడా మరో సర్జికల్ స్ట్రైక్ ఉండబోతోంది త్వరలోనే అన్నట్టుగా కూడా మోదీ స్పీచ్ ఇచ్చారు. పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్కి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని, ఈ చర్యకు పాల్పడ్డ వాళ్ళు ఖచ్చితంగా బదులు చెప్పే విధంగా ఇండియా చర్యలు ఉండబోతున్నాయంటూ కూడా మోదీ చెప్పారు. ఇక ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మోదీ సౌదీ పర్యటనలో ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ గురించి తెలియగానే పర్యటన ముగించుకొని హుటాహుటా ఆయన ఇండియాకు చేరుకున్నారు. ఇండియాకు వచ్చిన వెంటనే కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్తో ఆయన కీలక మీటింగ్ నిర్వహించారు. అసలు పహల్గామ్లో సిచ్యువేషన్ ఏంటి, ఎంతమంది అటాక్ చేశారు, వాళ్ళు ఎవరు అనే కీలక విషయాలను ఆయన తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి ఓ బ్లూ ప్రింట్ని కూడా కేంద్ర ప్రభుత్వం రెడీ చేసినట్టు తెలుస్తుంది. అటు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ స్థాయిలో మోహరింపు జరిగింది. హెలికాప్టర్లతో పాటు అన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఏ ప్రాంతాల్లో సంచరించే అవకాశం ఉందని తెలిసిన అన్ని ప్రాంతాల్లో కూడా ఇండియన్ ఆర్మీ సెర్చ్ చేస్తుంది. ముఖ్యంగా ఆసిఫ్ అనే వ్యక్తి ఈ పహల్గామ్ అటాక్కి సంబంధించి మొత్తం ప్లాన్ అంతా అతనే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ ఆర్మీలో ఇతను గతంలో పనిచేసినట్టుగా కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇతనే ఈ పహల్గామ్ అటాక్కి కీలకమైన వ్యక్తి కావడంతో అతన్ని టార్గెట్ చేసి ఇతనికి సంబంధించిన బలగాలు ఎక్కడున్నాయి, వాళ్ళ బేస్ క్యాంప్స్ ఎక్కడున్నాయి అనేది కూడా తెలుసుకునేందుకు ఆర్మీ ట్రై చేస్తుంది. అటు పాకిస్తాన్ కూడా ఈ ఇన్సిడెంట్ తర్వాత కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇప్పటికే మోహరించింది. మిసైల్ టెస్టులు చేస్తున్నారు, అక్కడికి యుద్ధ విమానాలు కూడా భారీగా తీసుకొని వస్తున్నారు. పాకిస్తాన్ చేస్తున్న ఈ చర్యలతో దీంతోపాటు ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్లో కూడా కేక్ కటింగ్ సెలబ్రేషన్ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేసే ఒక వ్యక్తి కేక్ని లోపలికి తీసుకెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న మీడియా అతన్ని ప్రశ్నించింది. ఇట్లాంటి టైంలో కేక్ ఎందుకు తీసుకెళ్తున్నావు, లోపల ఏం జరుగుతుందని ప్రశ్నిస్తే అసలు అతను ఏం చెప్పకుండా సైలెంట్గా కేక్ని లోపలికి తీసుకెళ్లిన పరిస్థితి. దీంతో స్థానికులు కూడా ఢిల్లీలో ఉన్న హైకమిషన్ ముందు ధర్నాకు దిగారు. ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్న హైకమిషన్ అసలు ఇండియాలో ఉండడానికి వీల్లేదని, 48 గంటల్లోగా మీరంతా ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని కూడా హైకమిషన్ ముందు అంతా ధర్నా చేస్తున్నారు. ఇట్లాంటి ఘటనల నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని మోదీ మాట్లాడిన స్పీచ్ సంచలనంగా మారింది. దీంతో త్వరలోనే పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రైక్ 2 ఉండబోతోంది అనే విశ్లేషణలు వెల్లువెత్తున్నాయి.